నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. పాలమూరు పార్లమెంటు ఎంపీ బరిలో బీసీలకు అవకాశం కల్పించాలని ముదిరాజ్ నాయకులు మైత్రి యాదయ్య కోరారు. పార్లమెంటు పరిధిలో ఎక్కువ జనాభా కలిగిన బీసీ నాయకులకు టికెట్ కేటాయించడం వల్ల గెలిపించుకునే అవకాశం ఉంటుందన్నారు. మహబూబ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ను నిలువరించి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించడంలో ముదిరాజుల కృషి ఉందన్నారు. నామినేటెడ్ పదవులలో ముదిరాజు వర్గానికి అవకాశం కల్పిస్తారని ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి కూడా మాట ఇచ్చారన్నారు. ముదిరాజు నాయకులు మైత్రి యాదయ్యతో మా ఫోర్ సైట్స్ టీవీ పాలమూరు ప్రతినిధి చందు ఫేస్ టు ఫేస్. నమస్తే. పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడటం కొట్టి ఉమ్మడి పాలమూరు జిల్లాలో బీసీ యొక్క నినాదం అయితే మారుమోగుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అట్లా రాజకీయ పార్టీల్లో బీజేపీ పార్టీ కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అదేవిధంగా రాజకీయ ప్రముఖులు కావచ్చు. పాలమూరు జిల్లాలో అయితే ఈ యొక్క బీసీ నినాదం అయితే చాలా గట్టిగా వినబడుతుంది. ప్రస్తుతం మనం మహబూబ్ నగర్ జిల్లాకు చెందినటువంటి బీసీ నాయకుడు మైత్రి యాదయ్య దగ్గర ఉన్నారు. మాట్లాడదాం. అంటే చెప్పండి, ఏంటి మీ బీసీ వాదం అయితే చాలా గట్టిగా వినబడుతుంది. ఈ మధ్యలో బీసీలకు ఏ పదవులు కావాల్సి వస్తుంది, లోక్సభలో కావచ్చు, అదేవిధంగా పార్లమెంటు దాంట్లో కావచ్చు, అదేవిధంగా అసెంబ్లీలో కావచ్చు, సీట్లు ఇవ్వకుండా కూడా అన్యాయం చేసినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. దీని పట్ల మీరు ఎలా చూస్తారు? అవునండి, ముఖ్యంగా పాలమూరు రేపు జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో దాదాపు 15 లక్షల ఓటర్లు ఉన్న మహబూబ్నగర్ ఎంపీ స్థానంలో దాదాపు 10 లక్షల మంది బీసీలో ఉన్నాం. 9 లక్షల చిల్లర అంటే 10 లక్షలు బీసీలో ఉన్నప్పుడు టికెట్ ఎవరికి ఇవ్వాలి? బీసీలకు ఇవ్వాలి. ఎవరో 10,000, 12,000, 4,000, 3,000 ఉన్న వాళ్ళకు టికెట్ ఇచ్చి, దాదాపు తక్కువ మెజార్టీ ఉన్న వాళ్ళకు టికెట్లు ఇచ్చి వీళ్ళంతా బానిసలుగా చేయడం అనేది ప్రతి పార్టీకి ఆనవాయితీగా వస్తుంది. కాబట్టి మా డిమాండ్ ఏంటంటే 10 లక్షల మంది బీసీలు ఉన్నప్పుడు దాంట్లో ముదిరాజులకు 4,80,000 ఓట్లు మా ఉన్నాయి, ముదిరాజులే కూడా. కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారం ఉంది కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీని గద్దె నెక్కినంలో మేమంతా బీసీలో చాలా మటుకు పనిచేసాం కాబట్టి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి మేము డిమాండ్ చేస్తున్నాము. కాంగ్రెస్ పార్టీలో బీసీలకు టికెట్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. దానికి ప్రత్యేకించి ఏం చేస్తామంటే మా ముదిరాజులకు సిటీ వాళ్ళు ఎందుకు కడతామంటే ఈ ఉన్న దాంట్లో కూడా మా ముదిరాజులకు 4,80,000 ఓట్లు మేమే అగ్రభాగాన్ని మేము ఉన్నాం. అట్లా అగ్రభాగాన్ని మేము లేకుండా వేరే కులాసులు ఎవరున్నా కూడా వాళ్ళు మేము సపోర్ట్ చేస్తాం. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే మా ముదిరాజులను అనగదొక్కే ప్రయత్నం చేస్తుంది ఏ పార్టీ అయినా, రాజకీయ నాయకులైనా కూడా. ఇప్పటివరకు కూడా మేము ఎమ్మెల్యే టికెట్లకు కూడా రేవంత్ రెడ్డి గారిని కలిసినప్పుడు ఏం చెప్పారంటే మేము 10-15 సీట్లు ఇవ్వమని చెప్తే 3 సీట్లు ఇస్తామని చెప్పారు. ఆ 3 టికెట్లు కూడా ఇచ్చారు. దాంట్లో ఒకటి మక్తల్ ఎమ్మెల్యే వాగిటి శ్రీహరి గారు గెలిచారు. కాబట్టి ఆయన కూడా మొదటి దఫా మంత్రివర్గ విస్తరణలో మనకు ఇవ్వకుండా, మా వాళ్ళకి ఇవ్వకుండా వేరే వాళ్ళకి మంత్రి పదవి ఇచ్చారు. ఇప్పుడు ఇచ్చే దాంట్లోనే మా వాగిటి శ్రీహరి గారికి అవకాశం కల్పించాలి. ఎందుకంటే మేము దాదాపు 70 లక్షల మంది మేము తెలంగాణలో ఉన్నాం. మేము ఓటర్ల పరంగా, పాపులేషన్ పరంగా మేమే ఎక్కువ ఉన్నాము. మామూనార్ పరంగా చూసుకున్నా కూడా 62,000 ఓట్లు మాకు ఉన్నాయి. అయినా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి టికెట్ ఇస్తే మేము నిరంబోధనంగా ఆయనకు చేసి గెలిపించుకున్నాం. ఆయన ఏం చెప్పాడు మాకు క్రౌన్ ఫంక్షన్ మీటింగ్లో, నేను ఈసారి టికెట్ మాకు వచ్చింది, ఈసారి టికెట్లు ఎంపీ టికెట్లో మేము ముదిరాజులకు సపోర్ట్ ఇస్తానని చెప్పారు. ఆ చెప్పిన మాట కట్టుబడి ఉండాలి. మీరు ప్రపోజల్ చేయాలి. పార్టీ ఏం చేస్తుంది అది వేరే విషయం. మీరు మా ముదిరాజులతో కూర్చొని ఎవరికి టికెట్ ఇవ్వాలని మీరు సంప్రదించి మాట్లాడాలి, ఇవ్వాలి. కానీ ఎవరికో రెడ్డికి ఇస్తాము, ఒకరు వంచేంద్ర రెడ్డి అని ఒకరంటారు, ఆయన పేరు జీవన్ రెడ్డి అని ఒకరంటారు, జితేంద్ర రెడ్డి ఒకరంటారు, డి కన్నమేడ ఒకరంటారు. అంత రెడ్డిలో అయితే ఇక బీసీలు ఏం కావాలి? బీసీ రెడ్డి ఫీలింగ్ అయితే సమాజానికి చాలా హానికరం అవుతుంది. ఎందుకంటే బీసీలలో మార్పు జరిగిందనుకో, ఒక మండల కమిషన్ గడపలు చూసింది కదా, లేకపోతే గుజ్జల్లో చూసింది కదా, తెలంగాణ కూడా బీసీ రెడ్డి ఫీలింగ్ వచ్చింది అనుకోండి, చాలా పెద్ద ఎత్తున పోరాటాలు జరుగుతాయి, చాలా పెద్ద ఎత్తున అల్లలు జరిగే అవకాశం ఉంటుంది కూడా. కాబట్టి మీరు బీసీలకు ప్రత్యేకమైన పదవులు, ఎమ్మెల్సీలు కానీ లేకపోతే నామినేటెడ్ పోస్టులు కానీ ఇవన్నీ ఇచ్చే అవకాశం మీకుంది, ఇవ్వాలి. అలాగే మీరు ఎన్నికల మేనిఫెస్టోలో రేవంత్ రెడ్డి గారు ఏం పెట్టారండి, 42% బీసీ రిజర్వేషన్ ఇస్తామని చెప్పారు. అది కూడా ప్రణాళిక స్టార్ట్ చేయాలి, కులగణన చేయాలి. కులగణన చేస్తే ఎవరిదైనా తెలుస్తుంది కూడా. తర్వాత వచ్చేసి మా ముదిరాజులలో బీసీ టీ నుండి ఏకు చేస్తామని మీరు చెప్పారు. అది కూడా ప్రణాళిక స్టార్ట్ చేయాలి పార్లమెంట్ ఎలక్షన్ లోపే. పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయినాయి అనుకోండి, మళ్ళీ ఎవరు పట్టించుకుంటారండి? ఎవరు పట్టించుకోరు. కాబట్టి ఇది సమాజానికి చాలా చెడు లైవ్ అవుతుంది. దీన్ని అరికట్టాలంటే పెద్ద నాయకులు, ముఖ్యంగా రెడ్డి నాయకులు చాలా జాగ్రత్తగా డీల్ చేసి బీసీలకు పదవులు ఇచ్చుకుంటూ వాళ్ళ రాజ్యాధికారం కొరకు తీసుకుపోతేనే బాగుంటుంది. కానీ
మీ ఇష్టం వచ్చినట్లు మేమే అధికారం వచ్చింది కదా మేమే మొత్తం 12 మంది రెడ్లను గెలిపించినాం మేము పాలమూరులో. పాలమూరు జిల్లాలో బీసీలు ఎంతమంది ఉండరు, రెడ్లు ఎంతమంది ఉండరు. ఒక సీటు ఏపోతే ఒక సీటు ఇచ్చిన మాకు ఎవరికి మన వాకిటి శ్రీ గారికి గెలిచినాము ఆల్రెడీ సాధనాలో గెలిచినాము బీసీ. కాబట్టి మీరు ఏం చేయాలి ఫ్యూచర్ టికెట్లు ఇవ్వండి. మీరు టికెట్లు ఇచ్చినాక మేము గెలుస్తామో గెలవమన్నది వేరే విషయం. మీరు ఎందుకు మీరు టికెట్లు బీసీలకు ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇచ్చుకుంటూ మా ముదిరాలకు ఎన్నో ఏళ్ళకి వెళ్ళి ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ. ఎవడు శ్రీనివాస్ గౌడ్కి భయపడి కాంగ్రెస్ పార్టీ ఉండక భయపడిన టైంలో కూడా సంజీవ్ ముదిరాజు అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. సంజీవ్ ముదిరాజు, ఉపజిల్లా కొత్వాలు, వినోద్ తప్ప ఎవరుంటారు కాంగ్రెస్ పార్టీలో? అందరు పారిపోయిన వాళ్ళే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి. ఇప్పుడు వచ్చి మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నామని చెప్తుంటారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పారిపోయినారు. కాంగ్రెస్ పార్టీలో అదేంది కార్యాలయాన్ని ఊడనికే తిరగనికే ఎవరు లేకుండ్రి. ఆ రోజు వినోద్ ఒక తర్వాత ఉపజిల్లా కొత్వాల్ తర్వాత సంజీవ్ ముదిరాజే ఉన్నారు ఆ రోజు దిక్కు. వాళ్ళ సంజీవ్ ముదిరాజు పాత్ర లేదా కాంగ్రెస్ పార్టీకి గెలవడానికి? ఆ సంజీవ్ ముదిరాజుకి ఎందుకు టికెట్ ఇవ్వడానికి ఆప్షన్ మీకున్న అభ్యర్థులు ఏంటివి? అట్లే మా ఎన్పీ వెంకటేశ్వర అడ్వకేట్ ఉన్నాడు, ఆయనకి ఎమ్మెల్సీ మాట ఇచ్చారు మన ఎలక్షన్లో. ఎమ్మెల్సీ ఎందుకు ఇయ్యారు? ఇస్తారా ఇయ్యారా? ఇవ్వకుండా చెప్పండి అదే మాట. కాబట్టి మేము కూడా ఈ వారం రోజుల్లో ఈ బడ్జెట్ దీంట్లో ఉన్నాడు కాబట్టి మేము కలవలేకపోయినాం. రేవంత్ రెడ్డి గారితో టైం తీసుకుంటున్నాము. మా ముదిరాజ్ సామాజిక వర్గానికి వెళ్ళి మేము కలుస్తున్నాం హైదరాబాద్లో. కలిసి దీని అన్ని కూడా కులంకుశంగా చర్చిస్తాం. మేము చర్చించి మేము భవిష్యత్ ప్రణాళిక కూడా ప్రకటిస్తాము. ఇక అట్లే ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ గారితో కూడా మాట్లాడతాం. మేము మాట్లాడి మేము మాదేందో మేము చూపుతామండి. ఎట్లా చేస్తారండి ఇక్కడ మామనాలో కూడా ఇద్దరు ఎంఆర్ఓలు ఉన్నారు కలెక్టరేట్లో, ఎవరు ముదిరాజులు. ఇద్దరిలో కొన్ని ట్రాన్స్ఫర్ చేసిన 6 నెలలు ఉంటా కూడా ఇప్పుడు ఎవడు మాట్లాడాలి దాని విషయము? మేము ముదిరాజుల మంది సామాజిక వర్గం అంతా ఉంది ముందర నుండి గెలిపిస్తే మా ముదిరాజులను కూడా ట్రాన్స్ఫర్ చేపిస్తుండ్రు. ఇక్కడ రాజీవ్ రెడ్డి, క్రాంతి, తర్వాత చైతన్య అంటే గౌడ్ వర్గానికి ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరికి కలిగలేరు. కానీ ముదిరాజుల మాత్రం ట్రాన్స్ఫర్ చేయించండి. ఇప్పుడు ఎవరు అడగాలండి ఆ విషయాలన్నీ? ఎవరు చేయాలండి లీడర్లు? మేము అయితే పని చేయాలి, మీకు ఓట్ల బ్యాంక్ మేము చేయాలి. ఇలా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళల్లో దొంగలు ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన వాళ్ళే వాళ్ళు ఎంక్వైరీకి పోతే ఎట్లకెళ్ళి వస్తుంది? సుదీప్ రెడ్డి అనేటోడు ఆఫీస్లో పనిచేస్తే మేము తీపించినాం ఎలక్షన్ టైంలో. మళ్ళీ వీళ్ళంతా ఎక్కించుకున్నారు. మళ్ళీ సుదీప్ రెడ్డిది ఇల్లు ఉంది ఆడ, రిపోర్టరే కాదు, ఎట్లకెళ్ళి వస్తుంది? మేము కొట్లాడినప్పుడు కానీ శ్రీనివాస్ కొట్లాడినప్పుడు కానీ టౌన్లో అక్రమ జరిగినప్పుడు కానీ నీళ్ళు వచ్చినప్పుడు కానీ ఎమ్మెల్యే గారు లేరు. ఏదైతే ముఖ్యంగా మీ యొక్క పోరాట చరిత్ర అయితే అమోఘమైనది. మహబూబ్నగర్ జిల్లాలో మాజీ మంత్రి ఓటమి కారణం కూడా మీ యొక్క పోరాటం. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత జిల్లా క్యాడర్లో ఉన్నటువంటి నామినేటెడ్ పోస్టులు కూడా ఏమన్నా దక్కుతాయి అనుకుంటారా మీకు? ఆశిస్తున్నాము, కానీ వస్తాయని నమ్మకం మాకు కలుగుతలేదు. ఎందుకు కలుగుతుందంటే ఇలా రాఘవేంద్ర రాజు బీసీ, నేను బీసీ, బాండేకర్ బీసీ, మున్నూరావు బీసీ, మేమంతా ఉన్నాం. మా దగ్గర పోరాటం చేసిన వాళ్ళతో మీటింగ్ పెట్టి మాట్లాడాలి. అసలు పాలమూరు ఇప్పుడు వచ్చిన ఒకళ్ళంతా ఎవడు వాడు? వాడికి ఏం తెలుసు? ఒక ఆయన ఏమో రాత్రికి పారిపోయినోడు వచ్చి ఆడ సెకండ్ ఎమ్మెల్యేగా ఇది చేస్తున్నారు. 6 మంది ఎమ్మెల్యేలు అంటున్నారు ఇప్పుడు ఆడ. ఎవరిని కలవాలి, ఎవరిని కలియాలేము? ఒకరంతా కూడా పైరాలు చేసుకుంటున్నారు. మేము కొట్లాడిన పోరాటం చేయాలని సమస్యలు ఏమన్నా తెలియాలి కదా మీకు తెలియదు కాబట్టి మాతో అడగాలి ఎవరి సమస్య ఏమన్నా అనేది. అసలు రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఎవడు అక్రమాలు చేస్తుంటే ఎవడు భూకాపులు చేస్తున్నా అనేది మాకు తెలుస్తుంది, నీకు తెలియదు. ఎందుకంటే మీకు లేరు కదా అప్పుడు పాలమూరులో కొట్లాడినా నువ్వు ఏడున్నావు, ఎమ్మెల్యే లేరు, ఇప్పుడున్న కాంగ్రెస్ ఉన్న వాళ్ళు లేరు, లీడర్లు ఉన్నారు. లీడర్ అంటారా ఇప్పుడు రాజేంద్ర రెడ్డి ఉన్నాడు, టీఆర్ఎస్లో ఉన్నాయన, ఇంకోరు ఉండరు, రియల్ ఉన్న వాళ్ళు. ఇప్పుడు అన్న ఆడ ఉన్న వాళ్ళు బ్యాచ్ వచ్చింది. మేము ఎవరి మీద ఎక్కువ పోరాడాలి? ఇప్పుడు మళ్ళీ భూకాపులు చేసింది మీరే, చేసింది మీరే, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ కలుస్తున్నారు. ఇప్పుడు కూడా వచ్చి మున్సిపల్ చైర్మన్ అన్న కూడా ఆనంద్ గౌడ్ మళ్ళీ చైర్మన్ అయ్యారు. ఇప్పుడు మున్సిపాల్లో కాంగ్రెస్లో వచ్చామని చెప్పేసిండు. కాంగ్రెస్లో వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీలో మీ ఎవరు లేరా చైర్మన్ గిరికి? సరే అయినప్పుడు మా ముదిరాజులకు సరైన ప్రాధాన్యత లేకపోతే నామినేటెడ్ పోస్టులు ఈ మా వాటా మాకు చెప్పాలి. ముందు మీరు చెప్పిన తర్వాతనే మీరు ఏదైనా చేయాలి. లేకపోతే చెప్పండి మాకు సమాధానం చెప్పండి. అధికారం గడ్డు జరిగింది గడ్డుకెక్కిన మేము అనుకుంటే అట్లా అనుకుంటే మాత్రం బీసీలలో వ్యతిరేకత స్టార్ట్ అయింది. ఇప్పటికి పాలమూరులో రెడ్డి బీసీ ఫీలింగ్ చాలా పెద్ద మొత్తంలో స్టార్ట్ అయింది. లోపల యూరోప్లో నిప్పులా ఉంది. అది ఎప్పుడైనా పేలితే మాత్రం చాలా ప్రమాదం ఉంటుంది. ఇంతకుముందు మంత్రి పైన కొట్లాడిన పోరాటం కంటే ఎక్కువ 10 రెట్లు ఎక్కువ ఉంటుంది పోరాటం, మామూలుగా ఉంటుంది పోరాటం. ఎందుకొరకంటే మీరు గమనించండి, ఏ రెడ్డి శ్రీనివాస్ గౌడ్తో కొట్లాడిన చెప్పండి, ఒక్క రమ్మని ముందరికి చూద్దాం. మేము కొట్లాడినాం, మా బీసీ అయినా కూడా బీసీ అయినా తప్పని కొట్లాడినాము. మీరు ఆడ బానిసలు కాలు మొక్కిండ్రు, దండలు వేసిండ్రు, పాలభిషేకాలు చేసిన వాళ్ళంతా వచ్చి నేను శ్రీనివాస్ రెడ్డి దగ్గర వచ్చి మా రెడ్డి అని నా కులం కూడా అంటాడు, మా చుట్టం కూడా అంటాడు. మీద నడిస్తే ఎట్లయితుంది? మా బీసీలో ప్రాంతం ఇవ్వాలి, నామినేట్ పోస్టులో మాకు అర్థం కల్పించాలి. మా వాళ్ళకి మా ఎన్పీ వెంకటేశ్వర అడ్వకేట్కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలి, కొట్లాడి తీసుకోవాలి. ఎందుకు ఇవ్వాలండి? ఎమ్మెల్సీ 60,000 ఓట్లు టికెట్ సాక్రిఫైస్ చేద్దాం. మేము సంజయ్ ముదిరాజుకి ఎంపీ టికెట్ ఇవ్వాలి, లేదా రాజ్యసభ ఇవ్వాలి. 2 రాజ్యసభ ఉన్నాయి కదా, ఒక రాజ్యసభ ఇవ్వండి. ఈ విధంగా పోతే మాత్రం పాలమూరులో భవిష్యత్తులో బీసీ రెడ్డి ఫీలింగ్ చాలా అవుతుంది. పల్లెటూరులో విలేజ్లలో రెడ్డిలో డామినేట్ ఎక్కువ ఉంటుంది. ఉన్నది 1-2 ఇళ్ళు ఉంటాయి. కానీ సర్పంచ్ మనమేమంటే కాదు, సర్పంచ్లా జడ్పీసీలా తర్వాత ఎంపీటీసీల
అన్నిట్లో కూడా మా ముదిరాజు వర్గానికి బీసీలకు ముఖ్యంగా మేమేమంటాం అంటే ఒక ఊరు ఉందండి, ఒక ఊర్లో ఓటర్ బ్యాంక్ ఎక్కువ ఉంది, ఒకటిది 3000 ఓట్లు ఉంటాయి, ఒక ఊర్లో 3000 2000 ఓట్లు ఉంటాయి. 2 ఓట్లలో ఎవరి సామాజిక వర్గం ఎక్కువ ఉన్నాయి. ముదిరాలకు ఉంటే ముదిరాలకు సర్పంచ్ చేయండి, యాదవులు ఉంటారు తక్కువ, యాదవులకు ఉప సర్పంచ్ చేయండి. అంతేగాని ఏం ఓటు బ్యాంక్ లేనోని తీసుకొచ్చి కూర్చోబెట్టి వాడిని మా నెత్తిన పెడితే మేము వానికి బాంచంద్రాన్ని బతకాలం అంతేమన్నా. ఒక బీసీనే తరమేసిన చరిత్ర మాది పోరాటంలో. మీరు రెడ్డి బీసీ రాజకీయం చేస్తే మాత్రం బాగుండదు. మీరు ప్రత్యేకించి మేము ఇచ్చినామని 39 ఇచ్చిన లెటర్లు చిన్న పిల్లల పోస్టులు ఏమని చెప్పేసి అక్కడ వాడేసిండ్రు. రెడ్డి చెప్పిన వాళ్ళకి 30 మందికి జాబులు చేసుకుంటారు ఆడ, మేము తీపించిన వాళ్ళు కూడా. ఇవన్నీ కూడా మేము ఎమ్మెల్యే గారితో పర్సనల్గా మాట్లాడతాము. చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో పాలమూరులో ఉంది, నిప్పులో ఉంది. ఏదో గర్జనం అనుకుంటున్నాం కానీ పర్మనెంట్ అయినా కూడా పోవడం చాలా అవుతుంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా ముదిరాలకు ప్రత్యేకంగా కల్పించాలి, బీసీలకు ఎక్కువ ఇవ్వాలి. బీసీలని అణగదొక్కే ప్రయత్నం జరుగుతుంది. దాన్ని ఎటువంటి పరిస్థితుల్లో అడ్డుకుంటామని మేము పాలమూరు గడ్డ మీద ఉండి చెప్తున్నాము. దీన్ని అధికార నాయకులు విశ్వసించి బీసీలను కూర్చోబెట్టి బీసీల సమస్యలు ఏంటివి, బీసీలకు ఏముంది అనేది మీరు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉందని నేను చెబుతున్నాను. సో ఇది మొత్తానికి ఏదైతే ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఇప్పుడు పోటీ చేసే అవకాశం బీసీలకు కల్పించాలి. అదేవిధంగా ఏదైతే పోరాట యోధులుగా పాలమూరులో నిలిచిపోయేటటువంటి బీసీ నాయకులు కూడా ఎంతో శ్రమపడి కాంగ్రెస్ పార్టీ గెలుపునకు కృషి చేస్తాం. కాబట్టి నామినేటర్లో ఉన్నటువంటి పోస్టులు కూడా అవకాశం కల్పించాలి. లేనట్లయితే కాంగ్రెస్ పార్టీ ఎవరికి కూడా వేరే వారికి టికెట్ కేటాయించినట్లయితే ఓటమి చెవి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుందని చెప్తున్నట్టు పరిస్థితి. కెమెరా పర్సన్ అనిల్తో చందు, 4 సైజ్ టీవీ, మహబూబ్ నగర్.